కార్యక్రమానికి స్వాగతం. న్యూస్ పేపర్ ఇంటికొచ్చే రోజులు ఇప్పుడు లేవు, చాలా వరకు తగ్గిపోయాయని చెప్పాలండి. కానీ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఎంత మంచి ఒక టైం పాస్, న్యూస్ ఇన్ఫర్మేషన్ మంచి ఒక అలవాటు కూడా. పిల్లలకు కూడా చిన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునే ఏజ్లో న్యూస్ పేపర్ ఇచ్చి చదువు అని చెప్తూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా హిందూ న్యూస్ పేపర్లో బ్యూటిఫుల్ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలం ఏంటి అంటే అంత న్యూస్ అంతా ఫోన్లో వస్తుంది కాబట్టి న్యూస్ పేపర్ అలవాటు చాలా వరకు తగ్గిపోయింది. అది కొంచెం అప్పుడప్పుడు చాలా మిస్ అయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. బట్ సరే ఓకే, అంటే కొత్తదనాన్ని ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోవాలి, అంతే కదండి. అలాగే మన అమృతం కార్యక్రమంలో పాత వంటల్ని మీకు గుర్తు చేస్తూ ఉంటాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎప్పుడు కూడా న్యూస్ పేపర్ ఎలాగైతే మన గోల్డ్, ఇది కూడా ఒక గోల్డే. సో చక్కటి వంటలు, ప్రాచీనమైన వంటలు, సాత్వికమైన వంటలు, మన పెద్దవాళ్ల వంటలు, దేవుడికి నైవేద్యంగా పెట్టే కొన్ని ప్రాచీన వంటలు, వాటన్నిటిని కూడా మీ అందరికీ చూపిస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈ రోజు మనము చక్కటి వంట తయారు చేసుకోబోతున్నాం. మరి దాని పేరు ఏంటో తెలుసా? ఆరికల శాఖ అన్నం. అంటే ఆరికలతో మనం ఒక శాఖ అన్నం తయారు చేసుకోబోతున్నాం. శాఖ అన్నం అంటే మీకు వాడుక భాషలో చెప్పాలి అంటే ఒక కదంబం అని చెప్పొచ్చు. అమ్మవారికి ఇది నైవేద్యంగా పెడతాం. మరి ఈ వంటని ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దామా? చూసేయండి. ఆరికల శాకాన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న ఆరికల బియ్యం 1 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, వంకాయ ముక్కలు 1 కప్పు, అరటికాయ 1, సొరకాయ 1 ముక్క, బంగాళదుంప 1, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, మునక్కాడలు 2, పచ్చి బఠానీలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, కందిపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 3, పాలకూర 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా. ఆరికల శాఖ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. ఇది మనకు శాఖ అన్నంకి ముఖ్యంగా ఈ కదంబం చేసుకోవడానికి చాలా ఎక్కువ కావాలి. ఎందుకంటే ఇన్ని రకాల వెజిటబుల్స్ కలిపితేనే మనకు అది దాని శాఖ అన్నం అంటారు. ఏదో 1-2 ఉన్నాయి ఇంట్లో, అంటే కొంచెం చిన్న ముక్కలు మిగిలిపోయాయి చేద్దాం అలా కాదు. దీనికి ఖచ్చితంగా చాలా రకాల వెజిటబుల్స్ మనం వాడాలి. అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి అంటే అన్నానికి బదులుగా మనం ఆరికలు వాడుతున్నాం. ఆరికలు ఎందుకు అంటే మనకు బ్లడ్ని క్లీన్ చేస్తాయి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్తశాతం తక్కువగా ఉన్న వాళ్లకు బ్లడ్ కౌంట్ అనేది చాలా వరకు పెంచుతుంది అనమాట. అంతేకాకుండా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, బీపీ తగ్గిస్తుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా చాలా మంచిది. అలాగే వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. అండ్ చాలా అంటే ఇన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాక ఇంకా హెల్త్ ఎక్కడికి వెళ్తుంది చెప్పండి. ఇదిగోండి మీరు చూడండి, ఇక్కడ ఏది లేదు. గుమ్మడికాయ, పచ్చి బఠానీలు, తర్వాత క్యారెట్, ఇలా అరటికాయ, మునక్కాడ బోన్స్కి చాలా మంచిది, పాలకూర, స్పినాచ్, విటమిన్ ఏ, కందిపప్పు, ఇలా పప్పులు ఎవ్రీథింగ్ అనమాట. ఇన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఇది చాలా చాలా హెవీ ఫుడ్, హెల్దీ ఫుడ్, హోల్సమ్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇది ముఖ్యంగా మన అమ్మవారికి నైవేద్యంగా పండగల టైంలో సమర్పిస్తూ ఉంటాం. మరి అటువంటి శాఖ అన్నాన్ని మనం ఈరోజు ఆరికలతో తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఇదంతా కూడా పూర్తి వంట అంతా కూడా మనం ఈ కుక్కర్లోనే చేస్తున్నాం, ఆవిరి పాత్రలోనే చేస్తున్నాము. ముందుగా దీన్ని మూత తీసేసి స్టవ్ వెలిగించేస్తున్నాను. సో మీరు కూడా చక్కగా ఒక ఆవిరి పాత్ర పెట్టేసుకొని దాంట్లోనే మీరు ఈ వంట స్టార్ట్ చేసుకుంటే బెస్ట్, అంతే కదా. మనం ముందుగానే ఆరికలని తర్వాత కందిపప్పును నానబెట్టుకున్నాం. నానబెట్టుకుంటే ఏంటి అంటే మనకు కొంచెం సమానంగా ఉడుకుతాయి. నానబెట్టుకోకపోతే కూరగాయలు తొందరగా ఉడికిపోయి ఇవి సరిగ్గా ఉడక్క అలా ఉంటాయి అన్నమాట. లేదంటే అవి చాలా పేస్ట్ లాగా అయిపోయి ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు ముందుగానే నానబెట్టేసుకుంటే ఈ టైము ఆ టైము మనకు సేమ్ అవుతుంది. ఓకే, సో ఇది మనం ఒక్కసారి ఇంత తిన్నామంటే చాలా హెవీ అయిపోతుంది. బికాజ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇందులో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెవీగా ఉంటుంది. సో ముందుగా నెయ్యితో మొదలు పెట్టేద్దాము. కొంచెం అంటే దీంట్లో మన నూనె బదులు పూర్తి నెయ్యే వేస్తున్నాం. ఒక 4 స్పూన్ల నెయ్యి. ఈ వంట పెద్దది అంటే మనం ఎక్కువ రకాల కూరగాయలు వాడుతున్నాం కాబట్టి సో ఇది కొంచెం మనకు పెద్ద వంట. ఓకే, నెయ్యి కరిగిందండి. ముందుగా మనం మసాలా దినుసులు వేసుకుందాం. ఓకే, ఇందులో అన్నీ ఉన్నాయి. షాజీరా, యాలక్కులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇది ఒక్కసారి మనం వేయించేసుకుందాము. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. బికాస్ మనకు ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఏది ఎక్కువగా ఓవర్గా మాడకుండా ముందు జాగ్రత్తగా మనం తక్కువ ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఇందులో మనం వేరే రకాల పొళ్ళు ఏం వేయమండి. మామూలుగా బిసిబెళ్ళబాత్ అలా చేసినప్పుడు దానికి వేరే పొళ్ళు ఉంటాయి కదా, దీంట్లో వేరే పొళ్ళు అయితే ఏం వాడము. సో జస్ట్ యాజ్ టీజ్గా మనం వేసేసుకుంటాం అంతే.
ఆ తర్వాత పచ్చి బఠానీలు. మనకు కావాల్సిన క్వాంటిటీకి తగ్గట్టుగా చేసుకోండి అంతే. మీరు ఇద్దరికి చేస్తున్నారా, 5గురికి చేస్తున్నారా, దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ మార్చుకుంటూ వెళ్ళండి. ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత ఇదిగోండి మనకు చక్కగా పసుపు కూడా వేసుకుందాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ శాఖా అన్నానికి ఈ రంగు అంటే మంచి చక్కగా ఎల్లో కలర్లో భలే వస్తుందన్నమాట. చక్కగా పసుపు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఓకే. ఆ తర్వాత ఇదిగోండి పాలకూర. ఇది మనకి ఏం కట్ చేసుకోలేదు, అలా మనకు మరీ చిన్న ముక్కలుగా అయితే ఏం కట్ చేసుకోలేదు, మామూలుగా వేసేసుకోవచ్చు. ఎటు దగ్గర పడిపోతుంది కదా, మీరు సన్నగా కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత మనం ఏమేమి కూరగాయలు తీసుకున్నామో అవన్నీ కూడా మన క్వాంటిటీకి తగ్గట్టుగా, మన ఆవిరి పాత్ర సైజుకి తగ్గట్టుగా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ముందుగా ఇదిగోండి గుమ్మడికాయ ముక్కలు. సో చక్కగా తీపి తీపిగా బాగుంటుంది రుచి కూడా. గుమ్మడికాయ ముక్కలు వేసేసుకున్నాము. మనం చాలా రకాల కూరగాయలు తీసుకున్నాం కదండి, అందుకు మనం అన్నిటినీ కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత వంకాయలు. ఇదిగోండి నీళ్ళలో నానబెట్టుకున్న వంకాయలు కూడా వేసుకున్నాం. ఆ తర్వాత సొరకాయలు. మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తూ ఉండండి ఏమేమి వేస్తున్నానో, సో ఇక్కడ మిస్ కాకుండా. ఆ తర్వాత బంగాళదుంప ముక్కలు. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు. ఆ తర్వాత నానబెట్టుకున్న అరటికాయ. ఆ తర్వాత మునక్కాడ. ఆహా, మునక్కాడలు మాత్రం కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు, ఎందుకంటే అది చాలా తొందరగా మగ్గిపోతుంది అండ్ మనకు పెద్ద తెలీదు. సో దీన్ని మాత్రం చక్కగా మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా మనం కాస్త ఉప్పు వేసుకుందాం. ఓకే, అంటే నేను కందిపప్పు వేస్తాను కదా, సో అవన్నిటిని కూడా నేను గుర్తుపెట్టుకొని ఉప్పు వేసుకున్నాను. దానికి ఆ మెజర్మెంట్ ఒకసారి చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం సాధారణంగా ఏంటంటే ఈ పాయింట్లో నార్మల్గా శాకాన్నం చేసుకునేటప్పుడు అన్నం వేసుకుంటాం కదా, బియ్యం వేసుకుంటాం, బియ్యం కందిపప్పు. ఇక్కడ మనము దానికి బదులుగా ఆరికలు వేస్తున్నాం. మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే వీటితో సమానంగా ఆరికలు కూడా. నానబెట్టుకున్న ఆరికలు తీసుకున్నాము, అలాగే దానికి తగ్గట్టుగా నానబెట్టుకున్న కందిపప్పు సమానంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. కొలత అనేది ఇంకా అది కొంతమంది చాలా ప్రాపర్గా కొలత ప్రకారంగా తీసుకుంటారు. సో నేను కొంచెం అందాజాగా వేశాను. సో ఇది కొంచెం మనకు ఇలా ఉన్నప్పుడే ఒక 2 మరుగులు వచ్చిన తర్వాత మూత పెడతాం. కొంతమంది వెంటనే మూత పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం ఒక లెవెల్ ఆఫ్ మరిగిన తర్వాత ఒక 30% లైట్గా అది మరిగి ఉన్న తర్వాత అప్పుడు మనం మూత పెడితే బాగుంటుంది. మూత పెట్టి ఒక 2 విజిల్స్ లేదా 3 విజిల్స్, అన్నీ నానబెట్టినవే కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. అలాగే వెజిటబుల్స్ కూడా మనకు మరీ ఇలా పిసపిసగా అయిపోతే కూడా బాగుండదు. కాబట్టి మనము చక్కగా ఒక 2 విజిల్స్ మోస్ట్లీ సరిపోతాయి అనుకుంటున్నాను. కొంచెం తక్కువగా నీళ్ళు పోసుకోవాలి, మరీ ఎక్కువగా నీళ్ళు పోసుకోకుండా. ఒకవేళ నీళ్ళు ఎక్కువ అయిపోయాయి అనుకోండి, మళ్ళీ దాన్ని వెలిగించి మళ్ళీ ఇంకోసారి మరిగిచ్చేస్తే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీంట్లో చక్కగా మూత పెట్టేసి ఒక్క 2 నుంచి 3 విజిల్స్, డిపెండ్స్ అపాన్, అంటే మన ఆవిరి పాత్రను బట్టి ఉంటుందన్నమాట. ఇది అవ్వడానికి ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు సమయం పడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. కరివేపాకు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ముందుగా దాన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టాలి. అందులో 2-3 మెంతి గింజలు కూడా వేయాలి. అప్పుడు కరివేపాకు చాలా రోజులైనా కూడా తాజాగా ఉంటుంది. తప్పకుండా ఈసారి ఈ చిట్కాను ఉపయోగించండి. మనం ఒక 3 విజిల్స్ వరకు వెయిట్ చేసామండి. సో ప్రెషర్ కూడా డౌన్ అయింది. సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం.
ఆహా, స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. చూసారా ఎంత మెత్తగా కమ్మగా అయిందో. సూపర్. ఇంకా అసలు దీనికి ఏమి పోపు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం మొదట్లోనే మసాలా దినుసులు అవి వేసేసాం కాబట్టి ఏమీ అవసరం లేదు. సో డైరెక్ట్గా ఇలా చక్కగా సర్వ్ చేసుకోవడమే అనమాట. చూసారా ముక్కలు కూడా మనకి ఎక్కడ మరీ ఇలా పిసపిసగా అయిపోయి అలా ఏమీ లేవు. బాగుంది. ఇలా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆరికల శాఖ అన్నం మీ అందరి కోసం తయారు చేసి చూపించాను. మరి మీరు నేర్చుకోవాలంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆరికల శాఖ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న ఆరికల బియ్యం 1 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, వంకాయ ముక్కలు 1 కప్పు, అరటికాయ 1, సొరకాయ 1 ముక్క, బంగాళదుంప 1, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, మునక్కాడలు 2, పచ్చి బఠానీలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, కందిపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 3, పాలకూర 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా. ఆరికల శాకాన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నెయ్యి వేసి కరిగాక అందులో మసాలా దినుసులు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లికాడలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చి బఠానీలు, కరివేపాకు, పసుపు, పాలకూర, గుమ్మడికాయ ముక్కలు, వంకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, అరటికాయ ముక్కలు, ములక్కాడలు, సరిపడ ఉప్పు, నానబెట్టుకున్న అరికలు, నానబెట్టుకున్న కందిపప్పు వేసి సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆరికల శాఖ అన్నం రెడీ. చూసారు కదా ఆరికల శాఖ అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. నోట్లో వేసుకుంటే కరిగిపోవడమే అంతే. సూపర్ ఉందండి. అసలు అది ఒక పొంగల్, మెత్తగా అయిపోయిన పొంగల్ లాగా ఉంది. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మసాలా దినుసులే వేసుకోండి, దానివల్ల టేస్ట్ చాలా మారింది. నెయ్యిలో వేసుకోండి పోపు, అది కూడా డెఫినెట్గా చేంజ్ వచ్చింది. అండ్ ఎన్ని రకాల కూరగాయలు వేసిన తర్వాత ప్రతి ఒక్క రుచి మనకు కలుస్తుంది కదా. ఆహా, కమ్మగా ఉంది. ఫస్ట్ పాయింట్ కమ్మగా, మనసుకు ప్రశాంతంగా ఉందన్నమాట. సో తప్పకుండా ప్రయత్నించండి ఈ శాఖ అన్నాన్ని. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరేంటి అంటే ఓట్స్ మసాలా దద్దోజనం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓట్స్ మసాలా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, రోల్డ్ ఓట్స్ 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1 టేబుల్ స్పూన్, దానిమ్మ గింజలు కొద్దిగా. ఓట్స్ మసాలా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనకు మామూలుగా దద్దోజనం అంటే బియ్యంతోనే చేసుకుంటాం, అంటే అన్నంతో, మిగిలిన అన్నంతోనే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఓట్స్తో కూడా దద్దోజనం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలా మనం అన్నం అవాయిడ్ చేయొచ్చు, చక్కగా క్యాలరీస్ తగ్గించుకోవచ్చు, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. అయితే మనము ఓట్స్ ఉపయోగించడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే మనకు ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉండదు, మధుమేహానికి చాలా మంచిది, షుగర్ లెవెల్స్ చాలా వరకు తక్కువగా ఉంటాయి కాబట్టి హ్యాపీగా తినేయచ్చు. ఇక డైజెషన్ పరంగా చూసుకున్నా కూడా సూపర్ అని చెప్పొచ్చు. అలాగే ఓట్స్లో కూడా ఇంకా బోల్డ్ అన్ని విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే వెయిట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకు ఓట్స్ అనేది అసలు సూపర్ ఫుడ్ అని చెప్తానండి. బికాజ్ అది నేను కూడా పర్సనల్గా ట్రై చేశాను కాబట్టి తెలుసు. ఓట్స్ ప్రతిరోజు పొద్దునే తిన్నారంటే, ఎవ్రీడే అదొక హ్యాబిట్గా చేసుకున్నారంటే ఎంతవరకు ఫ్యాట్ లాస్ అవుతుంది అనేది అసలు మీరు ఊహించలేరు. అయితే మరి దాంతో మనం ఈరోజు దద్దోజనం తయారు చేయబోతున్నాం. సో రొటీన్గా దద్దోజనం చాలా ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళ కోసము తక్కువ క్యాలరీస్తో ఇంకా హెల్తీగా చేసుకునే అవకాశం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం రోల్డ్ ఓట్స్ తీసుకున్నాం. సో రోల్డ్ ఓట్స్ ఎప్పుడైనా సరే, మామూలు ఓట్స్ అయినా సరే వేయించుకొని ఆ తర్వాత చేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే కొంచెం మనకు పచ్చివాసన లాగా వస్తూ ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఎప్పుడు కూడా పిల్లలకు ఓట్స్ పెట్టేటప్పుడు కూడా ఏ ఓట్స్ అయినా సరే, రోల్డ్ ఓట్స్ ఇంకా మంచిది, గ్లూటన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి మనకి రోల్డ్ ఓట్స్ వాడమని చెప్తూ ఉంటారు. పిల్లలకు చేసేటప్పుడు కూడా
ఓట్స్ని వేయించేసి లైట్గా కచ్చాపచ్చాగా పొడిలాగా తయారు చేసి నీళ్ళల్లో బాగా ఉడికించండి. ఉడికించి దాంట్లో బెల్లం లేదంటే కాస్త మనకి పటికి బెల్లం పొడి అలాంటివి వేస్తే కొంచెం తీయగా ఉంటుంది. మీ పిల్లలకి తీపి ఇష్టం ఉంటే, పసిపిల్లలకు లేదు అంటే కాస్త ఉప్పు 1 year తర్వాత అయితే కాస్త ఉప్పు వేసి కాస్త రసం కూడా వేసి చక్కగా అలా కూడా పెట్టచ్చు. ఏ రకంగా అయినా పెట్టచ్చండి, చాలా బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ మనము డ్రైగా ఏం వేయనక్కర్లేదు, మామూలుగా డ్రైగా రోల్డ్ ఓట్స్ ఒక 1/2 కప్పు తీసుకుంటున్నాను. ఇది ఒక్కసారి మనం వేయించేసుకుందాం. మనకి మంచి అంటే ఈ ఓట్స్ వేగిన స్మెల్ మనకు తెలిసిపోతుంది. ఫైబర్ ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటామో ఎక్కువసేపు మనం యాక్టివ్గా ఉంటాం. ఎప్పుడైతే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో తొందర నిద్ర వస్తుంది. అందుకే మనకి దోశలు అవి తిన్నాక నార్మల్గా దోశలు చేసుకుంటే అంటే మన అమృతం స్టైల్లో కాకుండా మామూలుగా చేసుకుంటే తొందర నిద్ర వస్తూ ఉంటుంది. ఎందుకంటే అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అదే మనం చిరుధాన్యాలతో చాలా రకరకాలుగా చేసుకుంటే దోశ అప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాం. ఇలా చక్కగా మనం వేయించేసుకున్నాం కదా, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. యాక్చువల్లీ మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మనం ఇలా వేయించిన ఓట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి, వేయించిన ఓట్స్ని మనం చక్కగా ఇందులో తీసేసుకున్నాం. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు చల్లారిందనుకోండి, అప్పుడు మనం పెరుగు వేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా పెరుగు వేసుకునేటప్పుడు కొంచెం మనం వేసే పదార్థం కాస్త రూమ్ టెంపరేచర్ కన్నా కొంచెం తక్కువ ఉంటేనే బెటర్. అలా పొగలు కక్కే అన్నంలో కానీ పెరుగు వేసుకోకూడదు. అలా ఏదైనా కూడా వేడివేడిగా ఉన్నప్పుడు పెరుగు వేసుకోకపోతేనే మంచిది, అంతకన్నా ఏం లేదు. సో ఇక్కడ మీరు చూసారా, మనం చియా సీడ్స్ని కూడా నానబెట్టుకున్నాం. సో చియా సీడ్స్ కూడా మనకు చాలా మంచిది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, సూపర్ హెల్తీ. మీరు మామూలుగా కూడా సబ్జా గింజలతో సమానంగా కూడా చియా సీడ్స్ని వారానికి 2-3 సార్లు 100% నానబెట్టుకోవచ్చు, తాగొచ్చు. దేంట్లో అయినా మనకి ఇలా స్మూదీల్లో కూడా అలా పైన వేసుకొని తినొచ్చు. సో దీన్ని మనం ముందుగానే నానబెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం. ఓకే, సో ఇది కొంచెం చల్లారిందండి. ఇప్పుడు ఇందులో మనం కాస్త క్యారెట్ తురుము వేసుకుందాం. సన్నగా తురుముకున్నాం క్యారెట్. సో ఇంకొంచెం హెల్దీగా చేయడానికి దాంట్లో మనం క్యారెట్ తురుము కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఈ ఒక కప్పు పెరుగు అంతా వేసేసుకుందాం. ఇందులో కాస్త ఉప్పు, ఆ తర్వాత కొత్తిమీర. ఇది ఒక్కసారి బాగా కలిపి కాసేపు నానబెట్టుకుందాం. ఎందుకంటే ఓట్స్ మనకు పొడి పొడిగా ఉన్నాయి కదా, అది కాస్త నానాలి కదా. సో దీంట్లో ఇప్పుడు మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇలా చక్కగా కొంచెం వాటర్లో కూడా నానబెట్టేసుకుంటే మనం చేసే అదర్ ప్రాసెస్ అయ్యేలోపు మనకు చక్కగా ఇది కూడా మనకు నానుతుంది. ఓట్స్ ఎంతసేపు అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆల్రెడీ మనం వేయించేసుకున్నాం కాబట్టి చక్కగా నానుతుంది. ఓకే, సో దీన్ని మనం ఇలా పక్కన పెట్టేసుకుందాం కాసేపు, దీంతో పని లేదనమాట. సో దీంట్లోకి మనం చక్కగా నానబెట్టుకున్న చియా సీడ్స్ని కూడా ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. ఓకే, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక చిన్న పోపు ప్యాన్ తీసుకుందాం. ఓకే, ఇలా పక్కన పోపు ప్యాన్ రెడీగా ఉంది కాబట్టి దీన్ని వెలిగించేసుకుందాం. పెద్ద కొత్త ప్రాసెస్ ఏం కాదండి, ఇది దద్దోజనం ప్రాసెస్ అందరికీ తెలిసిందే. కాకపోతే అన్నానికి బదులుగా మనము ఓట్స్ వాడుతున్నాము అండ్ ఇందులో ఏమేమి మిక్స్ చేస్తున్నాము అనేది. చియా సీడ్స్ కూడా కొత్త విషయం కదా, మామూలుగా మనం దద్దోజనంలో వాడం చియా సీడ్స్, కానీ ఇందులో మనం వాడుతున్నాం. అది ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. అంత క్వాంటిటీకి తగ్గట్టుగా మనం నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడైన తర్వాత ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర,
కూడా కొంచెం, నేను ఎప్పుడు కూడా దద్దోజనంలో కాస్త ఎక్కువగానే వేస్తాను. ఆ తర్వాత శనగపప్పు, పప్పులు కూడా శనగపప్పు కూడా ఎక్కువగానే వేయాలి, బాగుంటుంది. ఆ తర్వాత మినప్పప్పు, ఇది కూడా పప్పులు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. అవి స్లోగా అవుతూ ఉంటుందండి, మనకు ఒక్కటేసారి అయిపోయినా కూడా మనకు కష్టమే, బికాస్ ఇంకా చాలా వేసుకోవాలి కదా, అందుకనమాట. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, దద్దోజనం పోపులో 100% ఉండాల్సిందనమాట అది. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత దద్దోజనంలో మరో ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే ఇంగువ. అసలు ఇంగువ వేస్తే అసలు ఇంకా సూపర్ టేస్ట్ అనమాట. సిమ్లోనే పెట్టుకుందామండి, ఏది ఎక్కడ మాడకుండా, అంతే. ఆ తర్వాత చివరిగా జీడిపప్పు. సో జీడిపప్పుని మనం చివరిగా తీసేసి పైనుంచి అలా కూడా ఒక డెకరేషన్ లాగా కూడా వేసుకోవచ్చు. సగం పోపును కలిపేసి సగం పోపుని పైనుంచి కూడా వేసుకోవచ్చు, ఇంకా అది మన ఇష్టం అనమాట. ఓకే, ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, సరిపోతుంది. సో కొంచెం ఆ వేడితో మనకు మిగతావన్నీ కూడా వేగిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇది నానడానికి ఇంకొక 5 నిమిషాలు దీన్ని వదిలేస్తే బెటర్ అండి, లేకపోతే మరి ఆ పచ్చి వాసన అలా కరకరగా ఉండకుండా మెత్తబడాలి. దద్దోజనం ఎప్పుడు కమ్మగా మెత్తగా ఉండాలి కాబట్టి ఒక 5 నిమిషాల పాటు వెయిట్ చేద్దాం. అప్పుడు ఇది కూడా బాగా నానుతుంది. ఆ తర్వాత మనం చక్కగా పోపు కూడా వేసేసుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం వంకాయ కూర తయారు చేసుకునేటప్పుడు వంకాయల రంగు మారిపోతూ ఉంటుంది, నల్లగా అయిపోతూ ఉంటుంది. అలా నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే కూరలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల పాలు వేయండి. అప్పుడు రంగు మారకుండా చక్కగా గ్రీనిష్గానే ఉంటుంది. ఈసారి తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. మనం చక్కగా ఓట్స్ని నానబెట్టుకున్నాము, పోపు తయారు చేసుకున్నాము, అండ్ నానిందండి. సో చక్కగా మెత్తగా బాగుందన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పోపును సగం ఇందులోకి వేసేసుకుందాము. ఇలా కలిపేసుకుందాం. చూసారా, ఇలా పప్పులుగా ఉంటే సూపర్ ఉంటుంది. దద్దోజనానికి పులిహోరకి ఎప్పుడు కూడా పప్పులు బాగుంటాయి కదండి. ఇలా తయారైన దద్దోజనాన్ని చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో దీనిపైన నుంచి స్పెషల్గా మనము దానిమ్మ గింజలు వేసుకుంటున్నాము. ఆ తర్వాత మనము మొదటిగా చేసుకున్న పోపుని అలా పైన నుంచి కూడా అలా చక్కగా గార్నిష్ లాగా చేసుకోవచ్చు. చూసారా, ఇలా సాత్వికంగా చక్కగా ఆరోగ్యకరమైన ఓట్స్ మసాలా దద్దోజనం రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ మసాలా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, రోల్డ్ ఓట్స్ 1 కప్పు, నానబెట్టుకున్న చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1 టేబుల్ స్పూన్, దానిమ్మ గింజలు కొద్దిగా. ఓట్స్ మసాలా దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో రోల్డ్ ఓట్స్ వేసి దోరగా వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లారాక అందులో క్యారెట్ తురుము, పెరుగు, సరిపడా ఉప్పు, కొత్తిమీర వేసి కాస్త నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇందులో చియా సీడ్స్ ని కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, జీడిపప్పు వేసి వేయించుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి దానిమ్మ గింజలు వేయించుకున్న పోపును వేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ మసాలా దద్దోజనం రెడీ. ఓట్స్ మసాలా దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, అన్నం లేదని తెలుస్తుంది, బట్ ఓట్స్ ఉన్నాయని మాత్రం తెలియట్లేదు. బాగుంది, చాలా బాగుంది. అంటే మనము ఈ పోపుతో అంత డామినేట్ చేసాం టేస్ట్ని.
సో అందుకు చాలా బాగుంది. సో ఓట్స్ కంటూ ప్రత్యేకమైన రుచి ఎప్పుడూ లేదు, అది కాస్త చప్పగానే ఉంటుంది కాబట్టి అసలు తెలియట్లేదు. బాగా నానింది కదా, అలా కలిసిపోయిందనమాట, ఒక సాలెడ్ లాగా. కమ్మగా అంటే కమ్మగా ఉందండి, తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, మరి ఇవాళ అమృతంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ఒక వంటకాన్ని, మరో టేస్టీ వంటకం దద్దోజనాన్ని మీ అందరికీ పరిచయం చేశాం. మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.